అనుభవ పాఠాలు. ఆంధ్రభూమి వికాసం శీర్షికలో నేను ఒకప్పుడు రాసిన వ్యాసం. భౌతిక శాస్త్రంలో నొబెల్ బహుమతి గెలుచుకున్న రిచర్డ్ ఫెయిన్మన్ను తెలివిగల మనిషి అని ప్రపంచమంతా తలకెత్తుకుంది. ఆయన నొబెల్ గ్రహీతల అందరిలాంటి తెలివిగల మనిషి కాదు. అతని తెలివిలో అంతకన్నా ఎక్కువ ఏదో ఉంది. ఒక సందర్భంలో ఆయన అన్న మాటలు మనమందరము గమనించవలసినవి. ఒకానొక రోజున మనం జీవితంలో ఎన్నో తప్పులు చేశామని అర్థమవుతుంది. కానీ ఆ తప్పులను సరిదిద్దుకునేందుకు తగిన సమయం మాత్రం ఆ తరువాత ఉండదు అన్నారాయన. అనుభవం గలవారంటే నిర్ణయాలతో మంచి చెడు మధ్యన తేడా తెలిసిన వారనే కదా అర్థం. ఈ లెక్కన వయసు పెరిగి అనుభవాలతో పండిన వారికి మాత్రమే మంచి నిర్ణయాలు చేతనవుతాయని కూడా అర్థమా? సరిదిద్దుకునే సమయం లేనప్పుడు మంచి చెడ్డ తెలిసి కూడా లాభం లేదు. ఆ తెలివి ముందే కలిగితే మనకు మంచిది, మన వారికి మంచిది, ప్రపంచానికి మంచిది. అనుభవం అంటే వేచి చూస్తుండే వచ్చే పుట్టినరోజు లాంటిది కాదు. మెదడు తలుపులు మూయకుండా చిన్నతనం నుంచే ప్రపంచంలో జరుగుతున్న మంచి చెడులను, వాటి వెనక గల నిర్ణయాలను గమనించాలి. అప్పుడు తల పండకుండానే తలుపులు పండుతాయి. చిన్న వయసులోనే మంచి విజయాలు సాధించిన వారంతా ఈ పనే చేశారు. విద్యలో పావుభాగం కాలం నేర్పుతుందని ఒక మాట ఉంది. అది ఎంతకాలం అన్నది మన చేతుల్లో ఉండాలి. వయస్సు పెరిగితే గాని అనుభవం పెరగదన్న పద్ధతి మారింది. చిన్న వయసులోనే పెద్దవారి అనుభవాన్ని సంపాదించుకోవాలన్న నిర్ణయం ఉండాలి. అందుకు మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. ఈ ప్రపంచంలో అందరికీ సేఫ్ ప్లేయింగ్ అనే పద్ధతి అలవాటైంది. అంటే రిస్క్ తీసుకోకూడదన్నమాట. పేదరాశి పెద్దమ్మ కథలో రాకుమారునికి దక్షిణం వైపు వెళ్ళవద్దని ఆమె సలహా ఇస్తుంది. అతను దక్షిణానికి వెళ్తాడు కనుకనే కథ సాగుతుంది. చాలామంది మాత్రం ఆ దక్షిణాన్ని తప్పించుకుని బతుకుతుంటారు. జీవితంలో రిస్క్కు చోటు లేకుంటే మంచి చెడు తేడా మనకు తెలియదు. అనుభవం గలవారితో మాట్లాడడం, చర్చించడం ముందు అదొక అనుభవం, ఆ పైన అదొక అనుభవ పాఠశాల. టీవీ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ యశ్పాల్ గారు చేసిన వ్యాఖ్య గుర్తుంచుకోవాలి. రంగుల టీవీ కోసం మనము అందరూ పడిన కష్టం పడక్కర్లేదు అన్నారాయన. మనం టీవీ ప్రకారం పిన్నవాళ్లము, ఎన్ని రకాలుగానో పిన్నవాళ్లము, తరువాత వచ్చాము గనక అది ఒక డిసడ్వాంటేజ్ అని మనం అనుకోలేదు. జరగవలసిన ప్రగతి జరిగింది. మనం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టనవసరం లేదు. ఇవాళటి పరిస్థితిని వెదికి తెలుసుకుంటే చాలు అన్నారాయన. దీన్ని లేట్ ఎంట్రీ అడ్వాంటేజ్ అని వ్యాఖ్యానించారు. ఈ పద్ధతిని మనం కూడా వాడుకోవచ్చు. అనుభవం మనకే కలగవలసిన అవసరం లేదు. అనుభవం పండిన వారితో కలిసి మాట్లాడి ఆ సారాన్ని మనం పంచుకుంటే చాలు. అనుభవసారంగా వచ్చిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. విజయాలను సాధించిన వారు, అలాంటి వాటిని గమనించిన వారు ఎన్నో విషయాలను ప్రపంచానికి అందించారు. పుస్తకాలు గురువుల కన్నా ఓపికగా మనకు విషయాలు వివరిస్తాయి. వాటిని 4 సార్లు చదివి నెమరు వేయచ్చు. చదివేవారు నిజంగానే ఎంతో నేర్చుకున్నారు. మంచి పుస్తకాలన్నీ మంచి చేసి ఉంటే ఈ ప్రపంచం ఏనాడో మారిపోయి ఉండేదన్నాడు ఒక తెలివిగల పెద్ద మనిషి. పుస్తకాలు మంచి చేయవు, పుస్తకాలను చదివిన వారు మంచి చేయగలుగుతారు. పత్రికలలో వికాసం గురించిన విషయాలను చదివే అవకాశం ముందు నుంచి ఉంటే మరింత బాగుండునో అనుకుంటాము. అనుభవానికి 10 సంవత్సరాలు పడితే ఆ అనుభవసారాన్ని అందులో పావుభాగం కూడా వాడకుండా మనం అందుకునే వీలుంది. ప్రయత్నం చేయడమే కావలసింది. అందరికీ సంవత్సరంలో 365 రోజులు, రోజుకి 24 గంటలే ఉంటాయి. అనవసరమైన అర్థం లేని పనులు చేసినా ఆ రోజులు గడిచిపోతాయి.
ఆలోగానే తెలివి కలిగి మార్గాలు వెతికితే అందరికీ లేని అనుభవం మన స్వంతమవుతుంది. ఏ పని చేయవలసినది ఏది అనవసరం అని తేల్చుకుంటే అనుభవం బడిలో అది మొదటి క్లాసు. ఆ తరువాత అంతా సర్దుకుంటుంది. గోళ్లు గిల్లుకుంటూ కూచుంటే ముసలితనం ముందే వచ్చి తలకెక్కుతుంది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటే ఎక్కడ ఎండ్ అయ్యేది మనకే తెలియదు. అది నరకం. మన ఇష్టప్రకారం ఈదడం స్వర్గం. కనీసం అదే జీవితం. ఎదురీదవలసిన పరిస్థితులు రావచ్చు. అక్కడ అసలైన అనుభవం అందుతుంది. అనుభవం కోసం కూచుంటే తెలియకుండానే అది మనలను దాటి వెళ్ళిపోతుంది. కనుక గో గెట్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్.